ట్వీట్స్ అనే అరేని సెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ట్వీట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మన ప్రాజెక్ట్ వచ్చి లోకల్ హోస్ట్ 3000 స్లాష్ ట్వీట్స్ అని సెర్చ్ చేస్తే నాకు డేటా వస్తుంది. ఓకే, సో ఇట్లాగా మనకు గెట్ మెథడ్ ద్వారా మనం డేటాను సెండ్ చేయొచ్చు. ఇందాక నేను ఓన్లీ ఎంటీ స్ట్రింగ్ రెస్పాన్స్ ఇచ్చాను కదా, ఇక్కడ నేను జేసన్ ఫార్మాట్లో రెస్పాన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా నాకు సింగిల్ రికార్డ్ కావాలనుకుంది. ఇప్పుడు సేల్స్ జేఎస్లో సింగిల్ రికార్డ్ తెచ్చుకోవడానికి ఇట్లా స్లాష్ అని చెప్పి ఇస్తే వస్తుంది కదా. ఇక్కడ మనం పారామీటర్ని ఎలా యాక్సెస్ చేస్తామని చూస్తాం. ఈ ట్వీట్స్ దానిలో ఏంటంటే ట్వీట్స్ స్లాష్ ఐడి. ఇక్కడ మనకు ఇది డిఫరెంట్ ఫంక్షనాలిటీ, అంటే మనకు ఐడి ఇచ్చినప్పుడు డిఫరెంట్గా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఐడి వచ్చినప్పుడు ఒకలాగా, రాకపోతే ఒకలాగా హ్యాండిల్ చేయొచ్చు. సో మెథడ్స్ ఏముంటుంది, ఇక్కడ గెట్ మెథడే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మెథడ్ గెట్ మెథడే యూజ్ చేస్తున్నాం, కానీ దానిలో ఫంక్షనాలిటీ మారుతుంది. ఇక్కడ ట్వీట్స్ అనేది రెండు సేమ్, కానీ దానిలో పాత్ ఒక్కటే మారుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏదైనా పారామీటర్ని యాక్సెస్ చేయాలి అని చెప్పి అనుకుంటే అప్పుడు ఈ ఐడి అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ ఐడిని తెచ్చుకోవాలంటే రిక్వెస్ట్ పారమ్స్ అంటారు వీటిని. రిక్వెస్ట్ డాట్ పారమ్స్ డాట్ ఐడి అంటే మనకు ఇందులో ఈ ప్లేస్లో ఏమైతే ఇస్తామో ఈ URL లో